హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇందులో వచ్చేసరికి ఏంటంటే JNTK స్పెషల్ సప్లీ బీటెక్ బీఫార్మసీ రిజల్ట్స్ రావాల్సి ఉంది అఫిలియేటెడ్ ఆప్టానమస్. పీజీ వాళ్ళే ఎంబీఏ ఎంటెక్ ఎంసీఏ వీళ్ళ రిలీజ్ అయినాయి. సో పీజీ తీసుకున్నా యూజీ తీసుకున్నా మాకేమైనా బెనిఫిట్స్ ఉన్నాయా అండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ ఫెయిల్ అయినా కూడా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఉన్నాయండి, కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. సో ఇప్పుడు ముందుగా బీటెక్ బీఫార్మసీ చూసుకుంటే R13 రెగ్యులేషన్ వరకు వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ అయితే ఉన్నాయండి. అంతకుముందు వాళ్ళు సబ్జెక్ట్ ఎగ్జామ్షన్ అన్నట్టు కూడా ఉన్నాయి. R16 రెగ్యులేషన్ వాళ్ళకి వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ లేవు. సో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎంత ఏంటి అని చెప్పేసి అది పక్కన పెడితే గ్రేస్ మార్క్స్ అయితే R13 వరకు ఉన్నాయి. ఇది దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అవి. ఓకేనా, మీ ఫెయిల్ అయ్యి వీడి దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. ఈ పీజీ వాళ్ళు తీసుకుంటే R13 వాళ్ళకు వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ ఉన్నాయి వాళ్ళకు కూడా. అది కూడా దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి ఉంటాయి. అంతకుముందు వాళ్ళకి సబ్జెక్ట్ ఎగ్జామ్షన్లు అవి ఉన్నాయంటే అవేం లేవండి. ఓన్లీ గ్రేస్ మార్క్స్ R13 వాళ్ళ వరకు అయితే ఇవ్వటం అయితే జరిగింది. సో మరి ఈ రిజల్ట్స్ రేపో మాపో వచ్చేస్తాయి. దాని గురించి మీరు పొద్దాక ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఏది చేసినా ఎలా చేసినా పేపర్ వాల్యుయేషన్ అయితే సింపుల్గానే ఉంటుంది. మీరు పాస్ అయిపోతారు మంచిగా రాసి ఉంటే కనుక. రిలేటెడ్గా రాసినా కూడా అంత పెద్దగా హార్డ్ అయితే ఏమీ ఇది లేదు. సో అవి వచ్చిన తర్వాత మరి అప్లై చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లై చేసుకోవచ్చా అంటే అది కుదరదని కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి దానికి. సో ఇంకా చాలామంది బెస్ట్ మార్క్సా లేకపోతే లేటెస్ట్ మార్క్సా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో దాని గురించి మీ వాడి గురించి తెలియాలంటే మాత్రం మీరు కాల్ బిఫోర్ యాప్లో కాల్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎంత ఏంటి ఇవన్నీ కూడా. సో మొత్తానికి అయితే ఇదండి. సో బెనిఫిట్స్ ఏమేమి ఉన్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.